గురుదేవ, మీలాంటి వాస్తు సిద్ధాంతులు వాస్తు చాలా గొప్పది. హ్మ్. వాస్తు పాటించకపోతే ప్రాణ నష్టం జరుగుతుంది, ధన నష్టం జరుగుతుందని చెప్తున్నారు. హ్మ్. ఓకే. దీన్ని మీరు అట్లా చెప్పుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారనే పాయింట్ కూడా సమాజంలో ఉంది. ఓకే. వేరే మతం, మన హిందూ మతాలను గాని, హిందూ వాస్తును గాని హ్మ్. అస్సలు పరిగణలోకి తీసుకున్న ఒక వ్యక్తి హ్మ్. ఇల్లులు కట్టుకొని సక్సెస్ అయ్యి హ్మ్. కోటాను కోట్లు సంపాదించినోళ్ళు సమాజంలో చాలా మందున్నారు. హ్మ్. మరి వాళ్ళకెందుకు వాస్తు పని చేయాలా? ఒక హిందువులకే వాస్తు పని చేస్తుందా? ఇది ఒక ధర్మానికి సంబంధించిందో హ్మ్. ఇప్పుడు వాస్తు అంటేనే సైన్స్ అని చెప్తున్నా నేను. హ్మ్. అరే పిచ్చి! ఇదొక సైన్స్‌రా! ఇది ఈ డైమెన్షన్స్‌లో ఉండాలి. ఈ డైమెన్షన్స్‌లో ఉంటే ఎనర్జీ బ్యాలెన్స్ ఉంటది. ఓకే. ఇక్కడ తలుపు పెట్టాలి. ఇక్కడ తలుపు పెడితే ఎనర్జీ ఫ్లో పర్ఫెక్ట్‌గా ఉంటది. ఒక ఇంటి యొక్క డైమెన్షన్ 1:2 కన్నా పెరగద్దు. ఓకే. ఎందుకు? అక్కడ ఎనర్జీ సర్కిల్ ఫార్మ్ కాదు. ఇవన్నీ కూడా మనం మాక్సిమం, మాక్సిమం మనం సైంటిఫిక్‌గా మాత్రమే మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఓకే. కొన్ని పాయింట్స్ సైంటిఫికల్లీ ప్రూవెన్ కాకపోవచ్చు. ఓకే. కానీ ఫల నిరూపణలో మనం ఆ విధంగా ప్రాబ్లమ్ కట్టుకున్నట్లయితే చాలా విపరీతమైన అనర్థాలు చూస్తున్నాం. కాబట్టి ఓకే. అవి సైంటిఫిక్‌గా ప్రూవ్ అయినా అవ్వకపోయినా వాటిని కొన్నింటిని ఫాలో అవుతున్నాం. అది 100% సైంటిఫిక్‌గా ప్రూవ్ అవుద్ది తర్వాతైనా సరే. ఓకే. మరి అటువంటప్పుడు ఇది ఇంకొక ధర్మానికి సంబంధం లేదు అనుకోవడానికి లేనే లేదు. ఓకే. ఓకే. చాలా క్లియర్‌గా చెప్తున్నా. నా దగ్గర 25% కన్సల్టేషన్స్ ముస్లిమ్స్‌కి, క్రిస్టియన్స్‌కే ఉంటాయి. ఓకే. ఓకే. కాబట్టి అసలు ఎవరు నమ్మట్లేదనో లేపోతే వాళ్ళు విరుద్ధంగా కట్టుకున్న వాళ్ళకేదో కలిసొస్తుందనో అనుకోవద్దు. ఓకే. ఎప్పుడు గూడా నువ్వు వాస్తుని ఏ విధంగా పరిశీలన చేయాలి అంటే, హ్మ్. ఒక వ్యక్తి ఒక ఇంట్లో, ఒకే ఇంట్లో 12 సంవత్సరాల పాటు ఓకే. ఉండి, ఎటువంటి అంటే నేను ప్రాణాంతక వాస్తు దోషాల్లో ఒక లిస్ట్ ఇచ్చా. హ్మ్. ఓకే. ప్రాణాంతక వాస్తు దోషాలు ఏ ప్రభావం నా మీద లేదు హ్మ్. అని చెప్పాడనుకో, అది వాస్తు విరుద్ధంగా ఉన్నా కూడా ప్రభావం లేదంటే నేను నమ్మను.